హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ నుండి ఎక్సర్సైజ్ 3.1లో 4th సమ్ D1 నేర్చుకుందాం. D1 చూడండి. రాంబస్ MATH విత్ AT ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్, యాంగిల్ MAT ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees. ఈ మెజర్మెంట్స్తో మనము క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేయాలి. అదేవిధంగా స్టెప్స్ కూడా రాయాలి. ఈ క్వాడ్రిలేటర్ను కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుగా AT ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్ని డ్రా చేద్దాం. ముందుగా స్కేల్ని తీసుకొని 0 దగ్గర ఇలా ఒక డాట్ పెట్టాలి. ఆ తర్వాత 0 నుంచి 4 సెంటీమీటర్స్ వరకు 0 1 2 3 4 ఉంది కదా, ఈ 4 దగ్గర 4 సెంటీమీటర్ వరకు ఇక్కడ ఒక డాట్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ టూ డాట్స్ని ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇది 4 సెంటీమీటర్స్ మనకు స్ట్రేట్ లైన్ అవుతుంది. 0 దగ్గర పెట్టుకున్న డాట్ని మనం ఏ అని లేబుల్ చేద్దాం. అలాగే 4 సెంటీమీటర్స్ దగ్గర పెట్టుకున్న డాట్ని T అని లేబుల్ చేద్దాం. దాంతో మనకు AT ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ స్ట్రేట్ లైన్ అనేది మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది రాంబస్లో ఒక సైడ్ అన్నమాట. నెక్స్ట్ యాంగిల్ MAT ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees ఇచ్చారు కదా. ఇప్పుడు ఒక ప్రొట్రాక్టర్ను తీసుకొని ప్రొట్రాక్టర్లో ఉన్నటువంటి ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఆ మిడిల్ పాయింట్ని ఏ పాయింట్ దగ్గర పెట్టి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని AT అనే బేస్ లైన్ మీద కరెక్ట్గా ఇలా ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత మనకు బేస్ లైన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ యాంగిల్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇటు సైడ్ బేస్ లైన్ లేదు కాబట్టి ఇటు సైడ్ యాంగిల్స్ని తీసుకోకూడదు. కన్ఫ్యూజ్ కావద్దు ఈ విషయంలో. బేస్ లైన్ ఉన్నటువంటి సైడ్ మాత్రమే యాంగిల్స్ని తీసుకోవాలి. మనకు యాంగిల్ MAT ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees ఇచ్చారు కదా, ఇటు సైడ్ 120 degrees ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక డాట్ని ఇలా పెట్టాలి. ఆ తర్వాత స్కేల్ని తీసుకొని ఏ పాయింట్ నుండి 120 degrees దగ్గర మనము ఒక పాయింట్ని పెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రేని ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఇది మనకు 120 degrees అవుతుంది. మనకు ఈ లైన్ మీదనే AM సైడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కంపాస్ని ప్రిపేర్ చేసుకొని స్కేల్తో మనకు 4 సెంటీమీటర్స్ లెంత్ ఇచ్చారు కదా, AT ఈజ్ ఈక్వల్స్ టు కంపాస్ యొక్క పిన్ని 0 మీద పెట్టి పెన్సిల్ని 4 దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా కంపాస్ని 4 సెంటీమీటర్స్తో కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత కంపాస్ యొక్క ఇలా పిన్ ఉంటుంది కదా, ఈ పిన్ని ఏ పాయింట్ దగ్గర ఇలా పెట్టాలి. ఆ తర్వాత 120 degrees రేని మనం డ్రా చేసాం కదా, MAT ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees రే పైన ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఈ ఆర్క్ అనేది 120 degrees రేని ఎక్కడైతే కట్ చేస్తుందో దానిని M అని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు రాంబస్లో మనకు 4 సైడ్స్ కదా, AT అనేది ఒక సైడ్ వచ్చేసింది. ఆ తర్వాత AM ఇది ఇంకొక సైడ్, ఇంకా 2 సైడ్స్ డ్రా చేద్దాం. రాంబస్లో 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా, మనము ఈ 4 సెంటీమీటర్స్ లెంత్తో ఇటు సైడ్ ఒక సైడ్ డ్రా చేసాం కదా, ఇంకా 2 సైడ్స్ కూడా ఇదే 4 సెంటీమీటర్స్ లెంత్తో మనము ఆర్క్ని డ్రా చేయాలి. డ్రా చేసి వాటిని జాయిన్ చేస్తే మనకు రాంబస్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినట్టు. ఇదే 4 సెంటీమీటర్ లెంత్ని కంపాస్ యొక్క పిన్ని M పాయింట్ మీద పెట్టి ఇటు సైడ్ ఫ్రీ స్పేస్లో ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఇదే 4 సెంటీమీటర్స్తో. అలాగే సేమ్ ఇదే 4 సెంటీమీటర్ లెంత్తో T పాయింట్ ఉంది కదా, T పాయింట్ దగ్గర కంపాస్ యొక్క పిన్ని పెట్టి M పాయింట్ దగ్గర నుండి గీసినటువంటి ఆర్క్ పైన ఇంకొక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఇలా 2 ఆర్కులు కూడా క్రాస్ అయ్యే ప్లేస్ని మనం మార్క్ చేయాలి. ఇప్పుడు దీనిని H అని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు M పాయింట్ నుండి H పాయింట్ వరకు 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే T పాయింట్ని H పాయింట్ని ఇలా కలుపుతూ ఇంకొక లైన్ని ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు మనకు MATH అనే రాంబస్ని మనం కన్స్ట్రక్ట్ చేసాము. అన్ని సైడ్స్ కూడా 4 సెంటీమీటర్స్ ఉంటాయి, ఎందుకంటే రాంబస్లో అన్ని సైడ్స్ కూడా 4 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది కదా. మనము AT అండ్ AMని 4 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, అలాగే ఆర్క్స్తో
మనము ఎంహెచ్ అండ్ టీహెచ్ ఇవి కూడా సేమ్ లెంత్ అవుతాయి. సో యాంగిల్ ఎంఏటి ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees అవుతుంది. సో మనకు రాంబస్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్స్ రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. Step 1. Draw a line. Draw a line segment AT is equals to 4 centimeters using a ruler. Step 2. Place the protractor at point A and draw an angle MAT is equals to 120 degrees. Next, draw a ray along this angle and name a point M on it such that AM is equals to 4 centimeters. In brackets, use a compass to measure 4 centimeters and cut the ray. Okay na? Next, step 3. Using the compass, with center T and radius 4 centimeters, draw an arc. Next, step 4. With center M and the same radius 4 centimeters, draw another arc to cut the previous arc. Mark the intersection point as H. Next, step 5. Join MH, HT and AH
to complete the rhombus MATH. ఓకేనా, దీంతో మన స్టెప్స్ కూడా అయిపోయాయి. ఇచ్చిన మెజర్మెంట్స్తో మనము కన్స్ట్రక్షన్ చేసాము, అలాగే స్టెప్స్ కూడా రాసాము. ఒకవేళ మీకు ఒకసారి చూసినప్పుడు అర్థం కానట్లయితే 1-2 సార్లు చూడండి. దాంతో ఈజీగా మీకు అర్థమైపోతుంది ఎలా డ్రా చేయాలి, ఎలా స్టెప్స్ రాయాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.